దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. తమిళనాడు సీఎం విజయ్ ఇవాళ కరూర్లో పర్యటించనున్నారు. గత ఏడాది సెప్టెంబర్లో జరిగిన కరూర్ తొక్కిసలాట ఘటనలో 41 మంది మృతి చెందారు. ఈ తొక్కిసలాటకు చెందిన సుమారు 32 బాధిత కుటుంబాలను సీఎం విజయ్ పరామర్శించి వారికి ప్రభుత్వ ఉద్యోగ అపాయింట్మెంట్ ఆర్డర్లను అందజేయనున్నారు. కరూర్ పర్యటన సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు కూడా సీఎం విజయ్ సాయం చేయనున్నారు. కరూర్ పర్యటనలో మొత్తం 41 మంది కుటుంబాలను సీఎం విజయ్ కలుసుకోనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు విమానంలో ఆయన తిరుచి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కరూర్ వెళ్తారు. కరూర్ సేలం బైపాస్ మార్గంలో ఉన్న అట్లాస్ కళయరంగ గ్రౌండ్లో పబ్లిక్ మీటింగ్లో పాల్గొంటారు. కరూర్ తొక్కిసలాటలో మృతి చెందిన 32 బాధిత కుటుంబాలకు పరిహారం కింద ప్రభుత్వ ఉద్యోగ ఆదేశాలను అందజేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు ఇప్పటికే ప్రకటించాయి. కరూర్ సమీపంలో 1700 కోట్లతో నిర్మించనున్న ప్రైవేట్ నాన్ లెదర్ షూ తయారీ ఫ్యాక్టరీకి సీఎం విజయ్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ కంపెనీ వల్ల సుమారు 13,000 ఉద్యోగాలు కల్పించనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా ఆ మార్గంలో బందోబస్తు పెంచారు.
బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.